శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ దశమోధ్యాయ. బ్రహ్మకు జ్ఞానోదయమగుట. నారదౌవాచ బ్రహ్మన్ విధే మహాభాగా ధన్యస్వం శివసక్తధీ కథితం సుచరిత్రం తే శంకరస్య పరాత్మనః నిజాశ్రమే గతే కామే సగణే సరతౌ తతః కిమాసీత్ కామకార్షీత్వం తచ్చరిత్రం వదాధునా. నారదుడిట్లు పలికెను, హే బ్రహ్మన్ విధి మహాత్మ, శివుని యందు లగ్నమైన మనస్సు గల నీవు ధన్యుడవు. శంకర పరమాత్మని పుణ్యచరితమును చెప్పితివి. మన్మధుడు తన సహచరులతో మరియు రతితో కూడి తన ఆశ్రమమునకు వెళ్ళగా ఏమి ఆయను, నీవు ఏమి చేసితివి, ఆ చరితమునిప్పుడు చెప్పుము. బ్రహ్మౌవాచ శృణు నారద సుప్రీత్య చరిత్రం శశిమౌళినః యస్య శ్రవణమాత్రేణ నిర్వికారో భవేన్నరః నిజాశ్రమం గతే కామే పరివార సమన్వితే యద్బభూవ తదా జాతం తచ్చరిత్రం నిబోధమే. నష్టాభూన్నారద మదో విస్మయో భూచ్చమే హృది నిరానందస్య చ మునే పూర్ణే నిజ మనోరథే అశోచం బహుదా చిత్తే గృహ్ణీయాత్స కథం స్త్రియం నిర్వికారో జితాత్మా స శంకరో యోగతత్పరః. బ్రహ్మ ఇట్లు పలికెను, నారద, చంద్రమౌళి యొక్క చరితమును మిక్కిలి ప్రీతితో వినుము. దీనిని విన్నంత మాత్రాన మానవుడు కామ క్రోధాది వికారములకు దూరము కాగలుగును. తన అనుచరులతో కూడి మన్మధుడు తన ఆశ్రమమునకు వెళ్ళిన తరువాత జరిగిన చరితమును చెప్పెదను, తెలుసుకొనుము. నారద, నా గర్వము తొలగిపోయెను, నా హృదయములో ఆశ్చర్యము కలిగెను. ఓ మహర్షి, నా కోరిక తీరనందున నాకు ఆనందము కరువయ్యెను. కామ క్రోధాది వికారములు లేనివాడు జితేంద్రియుడు యోగ పరాయణుడు నగు ఆ శంకరుడు వివాహమాడే ఉపాయమేది అని నేను మనస్సులో పరిపరి విధముల తలపోసి తిని ఇత్తం విచార్య బహుతా తదాహం విమదో మునే హరిం తం సోస్మరం భక్త్యా శివాత్మానం స్వదేహదం అస్తవం చ శుభస్తోత్రైర్దీనవాక్య సమన్వితై తచ్చుత్వా భగవానాసు బభూవ విర్హిమే పురా చతుర్భుజో అరవిందాక్ష శంఖ శారంగ గదాధరః లసత్పతీత పటస్యామతనుర్భక్త ప్రియో హరిః తం దృష్ట్వా తాదృశమహం సుశరణ్యం ముహుర్ముహుః అస్తవం చ పునఃప్రేవ్ను బాష్పగద్గదయా గిరా హరిరాకన్య తత్స్తోత్రం సుప్రసన్న ఉవాచ మాం దుఃఖః నిజభక్తానాం బ్రహ్మాణం శరణం గతం. ఓ మహర్షి, అప్పుడు నేను గర్వము తొలగిన వాడనై పరిపరి విధముల తలపోసి శివస్వరూపుడు నాకు తండ్రి అగు విష్ణువును భక్తితో స్మరించి తిని మరియు దీనవచనములతో కూడిన స్తోత్రములతో ఆయనను స్తుతించి తిని వాటిని విని విష్ణు భగవానుడు వెంటనే నా ఎదుట ప్రత్యక్షమయ్యను. 4 భుజములు గలవాడు, పద్మముల వంటి కన్నులు గలవాడు, శంఖమును శారంగమనే ధనస్సును గదను ధరించినవాడు, ప్రకాశించే పచ్చని వస్త్రములు గలవాడు, నీలమేఘశ్యాముడు, భక్తవత్సలుడు, భక్తులకు శరణు నొసంగువాడు అయిన ఆ హరిని చూచి కన్నీరు విడుచుచు గద్గదమగు వాక్కుతో ప్రేమపూర్వకముగా అనేక పర్యాయములు స్తుతించి తిని ఆ స్తోత్రమును విని తన భక్తుల దుఃఖములను తొలగించే హరి మిక్కిలి ప్రసన్నుడై శరణు పొందిన నన్ను ఉద్దేశించి ఇట్లు పలికెను. హరిర్వాచ విధే బ్రహ్మన్ మహాప్రాజ్ఞ ధన్యస్వం లోకకారక కిమర్థం స్మరణం మేధ్యకృతం చ క్రియతే నుతిః కిం జాతం తే మహద్దుఃఖం మదగ్రే తద్వదాధునా శమయిష్యామి తత్సర్వం నాత్ర కార్యా విచారణ. విష్ణువు ఇట్లు పలికెను, హే విధి బ్రహ్మన్, సృష్టికర్తవగు నీవు మహాప్రాజ్ఞుడవు, ధన్యుడవు. ఈనాడు నీవు నన్ను స్మరించి స్తుతించుటకు కారణమేమి? నీకు కలిగిన మహాదుఃఖము ఏది? నాకు ఇప్పుడు చెప్పుము. నీ సర్వ దుఃఖములను పోగొట్టెదను, నీకు సంశయము అక్కరలేదు. బ్రహ్మౌవాచ ఇది విష్ణోర్వచశ్రుత్వా కించిదుచ్ఛసితాననః అవోచం వచనం విష్ణుం ప్రణమ్య సుకృతాంజలిః దేవదేవ రమానాథ మద్వార్తాం శృణుమానద శ్రుత్వా చ కరుణాం కృత్వా హరదుఃఖ కమావహ రుద్ర సమ్మోహనార్థం హి కామం ప్రేషితవానహం పరివారయుతం విష్ణో సమార మధుబాంధవం చక్రుస్తే వివిధోపాయన్ నిష్ఫలా అభవంశ్చతే నా భవత్తస్య సమ్మోహో యోగినః సమదర్శినః ఇత్యాకర్ణ వచో మే స హరిర్మాం ప్రాహ విస్మితః విజ్ఞాతాఖిల దగ్నాని శివతత్వ విశారదః. బ్రహ్మ ఇట్లు పలికెను, విష్ణు యొక్క ఈ మాటలను విన్న నా ముఖములో కొద్ది ఉత్సాహము కనపట్టినది. నేను దోసిలి యొగ్గి విష్ణువునకు నమస్కరించి ఇట్లు పలికితిని, ఓ దేవదేవ లక్ష్మీపతి, మర్యాదను నిలబెట్టువాడా, నా మాటను వినుము. విని దయను చూపి దుఃఖమును పోగొట్టి సుఖమును ఇమ్ము.
నేను రుద్రుని మోహింపజేయుట కొరకై కాముని పంపితిని. హే విష్ణు, అతడు మారగణములతో వసంతునితో భార్యతో మరియు సహచరులతో కూడి వెళ్ళెను. వారు అనేక ఉపాయములను చేసిరి, కానీ అవి నిష్ఫలమయ్యెను. యోగి సమదర్శియగు శివునకు వ్యామోహము కలుగలేదు. సర్వజ్ఞుడు శివతత్వమును బాగుగా నెరింగినవాడు అగు విష్ణువు నా మాటలను విని ఆశ్చర్యమును పొంది నాతో ఇట్లనెను. విష్ణుర్వాచ, కస్మాద్దేతో రితిమతిస్తవ జాతా పితామహ సర్వం విచార్య సుధియా బ్రహ్మన్ సత్యం హి తద్వద. విష్ణువు ఇట్లు పలికెను, హే పితామహ, నీకు ఇట్టి ఆలోచన కలుగుటకు కారణమేమి? హే బ్రహ్మన్, నీవు మంచి బుద్ధితో సర్వమును ఆలోచించి నాకు సత్యమును చెప్పుము. బ్రహ్మౌవాచ, శృణుతాత చరిత్రం తత్తవ మాయా విమోహిని తదధీనం జగత్సర్వం సుఖ దుఃఖాది తత్పరం యయైవ ప్రేషితశ్చాహం పాపం కర్తుం సముద్యతః ఆసం తచ్చును దేవేశ వదామి తమశాసనాత్. సృష్టి ప్రారంభ సమయే దశపుత్రా హి జగ్నిరే దక్షాద్యాస్తనయా చైక వాగ్భవాప్యతి సుందరి ధర్మో వక్షత్సలాత్కామో నమసోన్యేపి దేహతః జాతాస్తత్ర సుతాం దృష్ట్వా మమ మోహో భవద్దరే. బ్రహ్మ ఇట్లు పలికెను, తండ్రి, ఆ చరిత్రను వినుము. నీ మాయ మోహింపజేయును. జగత్తంతయు దానికి వశమై సుఖదుఖాదుల యందు లగ్నమై ఉన్నది. ఆ మాయచే ప్రేరితుడై నేను పాపము చే నొడగట్టి తిని. ఆ వృత్తాంతమును వినుము. హే దేవదేవ, నీ ఆజ్ఞచే చెప్పుచున్నాను. సృష్టి ఆది యందు నాకు 10 మంది దక్షుడు మొదలగు కుమారులు, ఒక కుమార్తె జన్మించిరి. అతి సుందరియగు ఆమె నా వాక్కు నుండి జన్మించిరి. వక్షస్థలము నుండి ధర్ముడు, మనస్సు నుండి మన్మధుడు, ఇతర కుమారులు దేహము నుండి జన్మించిరి. హే హరే, ఆ కుమార్తెను చూచిన నాకు మోహము కలిగినది. కుదృష్ట్యా తాం సమద్రాక్షం తవ మాయా విమోహిత తత్క్షణాద్దర ఆగత్య మామనిందత్ సుతానపి ధిక్కారం కృతవాన్ సర్వాన్ నిజం మత్వా పరప్రభుం జ్ఞానినం యోగినం నాథా భోగినం విజితేంద్రియం పుత్రో భూత్వా మమ హరే నిందన్మాం చ సమక్షతః ఇతి దుఃఖం మహన్మేహిత దుఃఖం తవ సన్నిధౌ గృహ్ణీయాద్యధిపత్నీం సస్యాం సుఖీ నష్ట దుఃఖదీః ఏతదర్థం సమాయాత శరణం తవ కేశవ ఇత్యాకర్ణ్య వచోమేహి బ్రహ్మణో మధుసూదనః విహస్య మాం ధృతం ప్రాహ హర్షన్ భవకారకం. నేను నీ మాయచే మోహితుడనై ఆమెను చెడు దృష్టితో చూచితిని. వెంటనే శివుడు వచ్చి నన్ను మరియు నా కుమారులను నిందించెను. హే నాథ, తాను పరమాత్మ, జ్ఞాని, యోగి, విషయాలసత లేని జితేంద్రియుడు అని భావించే శివుడు అందరినీ ఉద్దేశించి ధిక్కారమును చేసెను. హే హరి, నా కుమారుడైన ఈ రుద్రుడు వీరందరి ఎదుట నన్ను నిందించినాడని నాకు గొప్ప దుఃఖము కలిగినది. నేను నీ ఎదుట సత్యమును చెప్పి తిని. ఆయన వివాహమాడినచో నాకు దుఃఖము తొలగి సుఖము కలుగును. హే కేశవ, దీని కొరకై నేను నిన్ను శరణుజొచ్చి తిని. ఈ నా మాటను విని మధుసూదనుడు నవ్వి సృష్టికర్త బ్రహ్మ అగు నాకు ఆనందమును కలిగించువాడై వెంటనే ఇట్లు పలికెను. విష్ణుర్వాచ, విధే శృణుహి మద్వాక్యం సర్వభ్రమ నివారణం సర్వ వేదాంగమాదీనాం సమ్మతం పరమార్థతః మహామూఢమతిశ్చాద్య సంజాతోసి కథం విధే వేద వక్తాపి నిఖిలలోకకర్త హి దుర్మతిః జడతాం త్యజ మందాత్మన్ కురుత్వాం నేదృశీం మతిం కిం బ్రువంత్యఖిలా వేదాసుత్య తత్స్మర సద్ధియా రుద్రం జానాపి దుర్బుద్ధే స్వసుతం పరమేశ్వరం వేద వక్తాపి విజ్ఞానం విస్మృతం తేఖిలం విధే. విష్ణువు ఇట్లు పలికెను, హే బ్రహ్మన్, భ్రాంతులనన్నింటినీ తొలగించున్నది వేద శాస్త్రములనన్నింటి పరమార్థసారమోగు నా మాటను వినుము. హే బ్రహ్మన్, నీవీనాడు ఇంత పెద్ద మూర్ఖుడవు ఎట్లు కాగలిగితివి? వేద ప్రవర్తకుడవు, సర్వ జగత్తును సృష్టించిన వాడవు అగు నీకు దుర్బుద్ధి ఎట్లు కలిగినది? ఓ తెలివి తక్కువవాడా, నీ జడత్వమును వీడుము. ఇట్టి ఆలోచనను చేయకుము. కొనియాడదగిన వేదములన్నీ ఏ పరమాత్మతత్వమును బోధించుచున్నవో దానిని సద్బుద్ధితో స్మరింపుము. ఓరి దుష్టబుద్ధి, పరమేశ్వరుడగు రుద్రుని నీ కుమారుడిని తలపోయిచుంటివి. హే బ్రహ్మన్, నీవు వేద ప్రవర్తకుడవే అయినను విజ్ఞానమునంతను మరిచిపోయితివి. శంకరం సురసామాన్యం మత్వాద్రోహం కరోషి సుబుద్ధిర్విగత తేజ్యా విద్భూత కుమతిస్తథా తత్వసిద్ధాంతమాఖ్యాతం శృణు సద్భుతిమావహ యథార్థం నిగమాఖ్యాతం నిర్ణీయ భవకారకం శివ సర్వస్వకర్త హి భర్తా హర్త పరాత్పరః
పరబ్రహ్మ పరేశశ్చ నిర్గుణో నిత్య ఏవచ అనిర్దేశ్యో నిర్వికారి పరమాత్మ ద్వయోచ్యుతః అనంతోంత కరస్వామి వ్యాపకః పరమేశ్వరః. శంకరుని దేవతలలో ఒకనిగా తలంచి నీవు ద్రోహమును చేయుచున్నావు. ఈనాడు నీకు మంచి బుద్ధి లుప్తమై దుర్బుద్ధి పుట్టినది. ఈశ్వర తత్వమును గురించిన సిద్ధాంతమును వినుము, సద్బుద్ధిని కలిగి ఉండుము. వేదములలో ప్రతిపాదింపబడిన తీరులో వాస్తవమగు సృష్టికర్తను నిర్ణయించుకొనుము. సర్వమును సృష్టించి రక్షించి హరించునది శివుడే. ఆయనయే పరాత్పరుడు, పరబ్రహ్మ, పరమేశ్వరుడు. ఆయన నిర్గుణుడు మరియు నిత్యుడు. వికారములు లేని శివుని ఇదమిత్తముగా నిర్దేశించలేము. ఆయన అద్వితీయ అవినాశి అనంత పరమాత్మ. ప్రళయకర్తయగు ప్రభువు, సర్వవ్యాపకుడగు పరమేశ్వరుడు ఆయనయే. సృష్టి స్థితి వినాశానాం కర్త త్రిగుణ భాగ్విభు. బ్రహ్మ విష్ణు మహేశాఖ్యో రజస్సత్వ తమఃప్రః. మాయాభిన్నో నిరీహశ్చ మాయో మాయా విశారదః. సగుణోపి స్వతంత్రశ్చ నిజానందో వికల్పకః. ఆత్మా రామో హి నిర్ద్వంద్వో భక్తాదీనస్సు విగ్రహః. యోగి యోగరతో నిత్యం యోగమార్గ ప్రదర్శకః. గర్వాపహారీ లోకే సర్వదా దీనవత్సలః. ఏతాదృశో హి యస్వామి స్వపుత్రం మన్యసేహితం. ఈదృశం త్యజ కుజ్ఞానం శరణం వ్రజ తస్య వై. భజ సర్వాత్మనా శంభుం సంతుష్టం సంవిధాస్యతి. ఆ ప్రభువు రజసత్వ తమోగుణ ప్రధానుడై బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అను పేర్లతో సృష్టి స్థితి లయములను చేయుచుండును. మాయను స్వవశములో నుంచుకునే ఆ మాయావి కంటే వేరుగా మాయ లేదు. ఆయన ఆప్తకాముడు. ఆయన సగుణుడే అయినను నిర్గుణుడు. ఆయన స్వతంత్రుడు, ఆనందఘనుడు. ద్వంద్వములకు అతీతుడగు శివుడు తనయందు తాను రమించే జ్ఞాని. ఆయన భక్తులకు వసుడై దివ్య మంగళ విగ్రహమును ధరించి ఇండును. ఆ మహాయోగి నిత్యము యోగనిష్ఠుడుగా నుండి భక్తులకు యోగమార్గమును చూపును. ఆ లోకప్రభు దుష్టుల గర్వమును అడంచును. ఆయన సర్వకాలములలో దీనులపై దయను చూపును. ఇట్టి ఆ స్వామిని నీవు నీ కుమారుడని భావించుచున్నావు. నీవు ఈ దుష్ట భావనను వీడి ఆయనను శరణుజొచ్చుము. సర్వ విధములుగా శంభుని భజించుము. ఆయన సంతసించి నీకు సుఖమును కలిగించగలడు. గృహ్ణీయాచ్చంకర పత్ని విచారో హృది చేత్తవ. శివాముద్దిశ్య సుతపః కురు బ్రహ్మన్ శివం స్మరన్. కురు ధ్యానం శివాయాస్త్వం కామముద్దిశ్యతం హృది. సాచేత్ ప్రసన్నా దేవేసి సర్వం కార్యం విధాస్యతి. కృత్వావతారం సగుణ యది స్యాన్మానుషీ శివ. కస్య చిత్తనయా లోకేశ తత్పత్ని భవేద్ధ్రువం. దక్షమాజ్ఞాపయ బ్రహ్మన్ తపః కుర్యాత్ ప్రయత్నతః. తాముత్పాదయితుం పత్నీం శివార్థం భక్తి తస్వతః. భక్తాధీనౌ చతౌ తాత సువిజ్ఞేయౌ శివాశివౌ. స్వేచ్ఛయా సగుణౌ జాతౌ పరబ్రహ్మస్వరూపిణౌ. హే బ్రహ్మన్, శంకరుడు భార్యను స్వీకరించవలననే ఆలోచన నీ హృదయములో నున్నచో ఉమను ఉద్దేశించి శివుని స్మరించుచు మంచి తపస్సును చేయము. నీవు హృదయములో మన్మధుని ఉద్దేశించి ఉమను ధ్యానించుము. ఆ దేవదేవి ప్రసన్నురాలైనచో నీ కోర్కెలనన్నింటినీ ఈడేర్చగలదు. ఆ శివాదేవి సగుణయై అవతారమునెత్తి లోకములో మనుష్య దేహముతో ఎవరో ఒకరి గృహములో జన్మించినచో నిశ్చయముగా శివునకు పత్ని కాగలదు. హే బ్రహ్మన్, శివుని కొరకు కన్యను కనుటకై దక్షుడు భక్తితో ప్రయత్నపూర్వకముగా తపస్సును చేయవలెను. కాన అతనిని ఆజ్ఞాపింపుము. వత్స, పరబ్రహ్మ స్వరూపులకు ఆ ఉమామహేశ్వరులు భక్త సులభులు. వారి స్వరూపమును భక్తిచే తేలికగా తెలియవచ్చును. వారు తమ ఇచ్చచే సగుణ రూపమును స్వీకరించెదరు. బ్రహ్మోవాచ ఇత్యుక్త్వా తత్క్షణం మేష శివం సస్మార స్వప్రభుం. కృపయా తస్య సంప్రాప్య జ్ఞానమూచేచ మాం తతః. బ్రహ్మ ఇట్లు పలికెను. ఇట్లు పలికి విష్ణువు వెనువెంటనే తన ప్రభువగు శివుని స్మరించెను. ఆయన కృపచే ఆయన స్వరూపము నెరింగి తరువాత నాతో ఇట్లనెను. విష్ణురువాచ విధేస్మర పురోక్తం యద్వచనం శంకరేణ చ. ప్రార్థితేన యథావాభ్యాముత్పన్నాభ్యాం తదిచ్ఛయా. విస్మృతం తవ తత్సర్వం ధన్యాయా శాంభవీ పరా. తయా సమ్మోహితం సర్వం దుర్విఘ్నేయా శివం వినా. యదా హి సగుణో జాతస్వేచ్ఛయా నిర్గుణ శివః. మాముత్పాద్య తతస్త్వాం చ స్వశక్త్యా సువిహారకృత్. ఉపాధిదేశత్వాం శంభు సృష్టికార్యం తదా ప్రభుః. తత్పాలనం చ మాం బ్రహ్మన్ సోమసూతి కరోవ్యయః. విష్ణువు ఇట్లు పలికెను. హే బ్రహ్మన్,
మనమిద్దరము శంకరుని సంకల్పముచే జన్మించిన సమయంలో ఆయనను మనం ప్రార్థించగా మనలను ఉద్దేశించి ఆయన అప్పుడు చెప్పిన పలుకులను గుర్తుకు తెచ్చుకొనము. నీవా వృత్తాంతమునంతనూ మరిచితివి. శాంభవి పరాదేవి ధన్యురాలు, ఆమెచే జగత్తు సర్వము మోహింపబడినది. శివుడు తక్క ఇతరులు ఆమెను ఎరుంగజాలరు. శివుడు తన ఇచ్చచే నిర్గుణ స్వరూపము నుండి సగుణుడై నన్ను సృష్టించి ఆ తరువాత నిన్ను సృష్టించును. ఆయన తన శక్తితో లీలలను సృష్టించును. అప్పుడు శంభు ప్రభువు నిన్ను సృష్టిని చేయమని ఆదేశించెను. హే బ్రహ్మన్, దాని పాలనను నాకు అప్పజెప్పెను. నాశరహితుడు ఉమాసహితుడునగు శివుడే వాస్తవముగా జగత్కారణమగును. తదావాం వేస్మ సంప్రాప్తౌ శాంజలి నతమస్తకౌ భవత్వమపి సర్వేశో అవతారీ గుణరూపధృక్ ఇత్యుక్తః ప్రాహస స్వామి విహస్య కరుణాన్వితః దివముద్వీక్ష్య సుప్రీత్యా నానాలీలా విశారదః మద్రూపం పరమం విష్ణో ఈదృశం హ్యంగతో విదేహ్ ప్రకటీ భవితా లోకే నామ్నా రుద్రః ప్రకీర్తితః పూర్ణ రూపస్య మే పూజ్య సదావాం సర్వకామకృత్ లయకర్త గుణాధ్యక్షో నిర్విశేష సుయోగకృత్. అప్పుడు మనమిద్దరము దోసిలి యొగ్గి సాష్టాంగ ప్రణామమును చేసి మన స్థానములకు వచ్చితిమి. సర్వేశ్వరుడగు నీవు కూడా గుణసంహితుడవై రూపమును స్వీకరించి అవతరించుము అని మనము కోరగా, కరుణామయుడు అనేక లీలలను సృష్టించుటలో నిపుణుడు అగు ఆ ప్రభువు నవ్వి ఆకాశము కేసి చూచి మిక్కిలి ప్రీతితో నిట్లనెను. హే విష్ణు, నా శ్రేష్టమగు రూపము, నన్ను పోలిన రూపము దేహము నుండి ప్రకటమై లోకములో రుద్రుడను పేర కీర్తింపబడును. ఆ రుద్రుడు నా పూర్ణావతారము. మీరు ఆయనను సర్వదా పూజించుడు. ఆయన మీ కోర్కెలనన్నింటినీ ఈడేర్చును. త్రిగుణ సాక్షి నిర్గుణుడు, గొప్ప యోగమునకు ప్రవర్తకుడును ఆ రుద్రుడు లయమును చేయగలడు. త్రిదేవ అపిమే రూపం హరః పూర్ణో విశేషతః ఉమాయా అపి రూపాని భవిష్యంతి త్రిధాసుతాః లక్ష్మీర్నామ హరేః పత్ని బ్రహ్మపత్ని సరస్వతి పూర్ణరూపా సతీనామ రుద్రపత్ని భవిష్యతి ఇత్యుక్త్వాంతర్హితో జాతః కృపాం కృత్వా మహేశ్వరః అభూతాం సుఖినావావం స్వస్వకార్య పరాయణౌ సమయం ప్రాప్య శస్త్రీ కావావం బ్రహ్మణః శంకరః అవతీర్ణ స్వయం రుద్రనామ కైలాస సంశ్రయః. ఈ త్రిమూర్తులు నా కుమారులు, వారు నా స్వరూపమే. రుద్రుడు విశేషించి నా పూర్ణాంశ గలవాడు. ఉమాదేవికి కూడా 3 రూపములు ఉండగలవు. ఆమె లక్ష్మి అను పేరుతో విష్ణువునకు భార్య అగును. సరస్వతి అను పేరుతో బ్రహ్మకు పత్ని అగును. ఆమె పూర్ణ రూపముతో సతి అను పేరు గలదై రుద్రునకు భార్య కాగలదు. మహేశ్వరుడు దయతో ఇట్లు పలికి అంతర్ధానమయ్యను. మనకు అప్పగించబడిన కార్యములయందు నిమగ్నులమై సుఖముగా నుంటిమి. హే బ్రహ్మన్, మనము కాలము వచ్చుటచే వివాహమాడితిమి. శంకరుడు ఇంకనూ వివాహమాడలేదు. ఆయన స్వయముగా రుద్రుడను పేర అవతరించి కైలాసమును ఆశ్రయించి ఉన్నాడు. అవతీర్ణ శివాసాత్స్య సతీనామ ప్రజేశ్వర తదుత్పాదన హేతోర్హి యత్నోతః కార్య ఏవ వై ఇత్యుక్త్వాంతర్ధదే విష్ణు కృత్వాస కరుణాం పరం ప్రాప్నువం ప్రముదం చాద హ్యధికం గతమత్సరః. హే ప్రజాపతి, ఉమాదేవి సతి అను పేర అవతరించును. ఆమె పుట్టుట కొరకు ప్రయత్నమును చేయవలెను. విష్ణువు ఇట్లు పలికి మిక్కిలి దయను చూపి అంతర్ధానమాయను. నేను మిక్కిలి అధికమైన ఆనందమును పొందితిని. నాలోని ఈర్ష్య తొలగిపోయెను. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే బ్రహ్మ విష్ణు సంవాదో నామ 10వ శ్రీ శివమహాపురాణంలో 2వ రుద్ర సంహిత యందు 2వ సతీఖండములో బ్రహ్మ విష్ణు సంవాదము అనే 10వ అధ్యాయము ముగిసినది.